ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపై కీలక అప్డేట్. పదవీ కాలం పూర్తయినా సరే ఇప్పటి వరకు స్పందించని ప్రభుత్వం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు? వాచ్ దిస్ వీడియో. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణలో సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు పూర్తి కావడంతో ఆ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలే ఉంటాయని అందరూ భావించారు. త్వరలోనే ఎన్నికలు వస్తాయని ఆశావాహులు కూడా ప్రచారం మొదలుపెట్టారు. కానీ అలా జరగలేదు. 2025 డిసెంబర్లో 3 దశల్లో ఈ ఎన్నికలు జరిగాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్వహించినటువంటి షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 11, 14 మరియు 17వ తేదీల్లో పోలింగ్ జరిగి ఆయా రోజుల్లోనే సర్పంచ్ ఫలితాలు వెలువడ్డాయి. ఆ తర్వాత 2026 ఫిబ్రవరి 11న రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించగా ఫిబ్రవరి 13న ఫలితాలు వెలువడ్డాయి. మున్సిపల్ ఎన్నికల తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారని జోరుగా ప్రచారం జరిగింది. మరో వారంలోనే ఆ ఎన్నికలను కూడా నిర్వహించాలని భావిస్తున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. మార్చిపోయి ఏప్రిల్ కూడా పూర్తవుతున్నటువంటి టైంలో ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎన్నికలు జరగలేదు. త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తారని వార్తలు రావడంతో కొందరైతే అప్పుడే ప్రచారం మొదలుపెట్టి డబ్బులు కూడా భారీగా ఖర్చు చేశారు. దావతులు ఇవ్వడంతో పాటు ప్రజలకు ఆకట్టుకునేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టారు. కళ్ళు కాయలు కాసేలా చూస్తున్నటువంటి ఎన్నికల నిర్వహణ జరగలేదు. అయితే అలాంటి ఆశావాహులకు నిరాశ ఎదురయ్యేలా పరిణామాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. తెలంగాణలో కొనసాగుతున్న పాలనాపరమైనటువంటి ప్రక్రియలు, విద్యా సంవత్సరం మార్పుల నేపథ్యంలో జూలై చివరి వరకు స్థానిక ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని తెలుస్తోంది. మే, జూన్ నెలల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జనగణన ప్రక్రియలో అధికార యంత్రాంగం నిమగ్నమై కానుంది. మే 11 నుంచి జూన్ 9 వరకు ఇంటింటి సర్వే జరగనుండడంతో అధికారులందరూ కూడా ఈ విధుల్లోనే ఉండనున్నారు. మరోవైపు ప్రభుత్వం మే 1 నుండి మే 31 వరకు ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేసింది. ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది బదిలీల ప్రక్రియ ఈ నెలంతా కొనసాగనుంది. జూన్ 1 నుంచి మళ్లీ బదిలీలపై నిషేధం అమలులోకి రానుంది. ఈలోపు ఎన్నికల నిర్వహణ అసాధ్యమని స్పష్టమవుతుంది. అదేవిధంగా జూన్లో పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. అడ్మిషన్ల పెంపు, బడుల బాగు వంటి కార్యక్రమాలపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించనుంది. ఉపాధ్యాయులు అడ్మిషన్ల పనిలో ఉండడం వల్ల ఎన్నికల నిర్వహణకు సిబ్బంది కొరత ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పట్లో మాత్రం ఎన్నికలు నిర్వహించేటువంటి అవకాశాలు లేవని స్పష్టమవుతుంది. మరోవైపు ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల ఖరారుకు కులగణన లేదా తాజా జనాభా గణాంకాలను ప్రామాణికంగా తీసుకోవాలని భావిస్తుంది. ఈ ప్రక్రియ ముగియకుండా నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం తర్జనా భర్జన పడుతుంది. దీంతో ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం జూలై చివరి నాటికి జనగణన సర్వేతో పాటు ఉద్యోగుల బదిలీల ప్రక్రియలు ఓ కొలిక్కొచ్చేటువంటి అవకాశం ఉంది. ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలల్లో ఎన్నికలు నిర్వహించేలా కనిపిస్తుంది. అప్పటి వరకు మండల, జిల్లా పరిషత్లు, స్పెషల్ ఆఫీసర్ల పాలనే కొనసాగనుంది. ఇక చివరగా రాష్ట్రంలో 2019 మే నెలలో 3 దశల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగాయి. గత సంవత్సరం జూన్లోనే ప్రజాప్రతినిధుల పదవీకాలం కూడా ముగియడంతో ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్లను నియమించింది. గత ఏడాది సెప్టెంబర్లోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి బీసీ రిజర్వేషన్పై హైకోర్టులో నెలకొన్నటువంటి న్యాయపరమైనటువంటి చిక్కుల వల్ల ప్రక్రియ నిలిచిపోయింది. రిజర్వేషన్ల మార్పుల తర్వాత 2019తో పోలిస్తే స్థానాల్లో మార్పులు జరిగే అవకాశాలున్నాయి. పంచాయతీరాజ్ శాఖ అందించినటువంటి నివేదిక ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో 566 జెడ్పీటీసీ స్థానాలుండగా 5773 ఎంపీటీసీ స్థానాలున్నాయి. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాను పూర్తిగా పట్టణ జిల్లాగా మార్చడంతో జిల్లా పరిషత్ల సంఖ్య 31కి పరిమితమైంది. ఇక కులగణన ప్రక్రియ ముగిసిన తర్వాత ఆగస్టు లేదా సెప్టెంబర్లో తిరిగి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి. సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల తర్వాత ఈ ఎన్నికలను రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్కు స్పష్టమైన ఆధిక్యం దక్కగా అవే ఫలితాలను రిపీట్ చేయాలని కూడా హస్తం పార్టీ భావిస్తోంది. మున్సిపల్, సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్తో పోటీ పడడంతో ఈసారి మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని బీఆర్ఎస్ సైతం భావిస్తోంది. పార్టీ సింబల్పై నిర్వహించే ఎన్నికలు కాబట్టి బీజేపీ కూడా సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలను సాధించాలని ప్రణాళికలు రచిస్తోంది. సో మొత్తంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఇక ఇప్పట్లో లేవనే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు స్టిల్ ఆల్రెడీ చేస్తే ఇప్పుడు మేలోనే కంప్లీట్ చేయాలి. ఎందుకంటే మేలో స్కూళ్ళకి అందరికీ కూడా హాలిడేస్ ఉంటాయి అండ్ టీచర్స్కి కూడా ఉంటాయి. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఎండలు చాలా తీవ్రమవుతున్నటువంటి టైంలో చాలామంది వృద్ధుల కాంచెల్లి ఓట్లు వేయడానికి ఉంటుంది. కాబట్టి ఈ టైంలో కనుక ఎలక్షన్స్ నిర్వహిస్తే డెఫినెట్గా చాలా ప్రమాదం ఏర్పడేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగేటువంటి పోలింగ్ కాదు కాబట్టి డే మొత్తం ఉంటుంది. అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగేటువంటి పోలింగ్ కాబట్టి సో అందుకోసమనే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించడం కొంచెం కష్టంగానే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే తర్వాత అంటే మే తర్వాత ఇప్పుడు జూన్లో ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అవుతాయి అండ్ దాని తర్వాత
ఉన్నటువంటి కాలేజెస్ అవన్నీ కూడా స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. దాంట్లో భాగంగానే ఉపాధ్యాయులు చాలా చాలా బిజీగా ఉంటారు. అడ్మిషన్స్ ఉంటాయి, కొత్త పుస్తకాలు అండ్ లెసన్స్, అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ టీచర్స్ కానీ లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు కూడా అప్పుడున్నటువంటి టైంలో డెఫినెట్గా పంట పొలాలకు సంబంధించినటువంటి పనులు కూడా ఎక్కువగా ఉండడంతో ఆ ఉన్నటువంటి పరిస్థితులలో ప్రభుత్వ అధికారులకు కొంచెం ఇబ్బంది తలెత్తేటువంటి టైంలో డెఫినెట్గా అప్పుడు ఎన్నికలు కుదరడం అయితే డెఫినెట్గా సాధ్యం కాదు. ఇంకా దాని తర్వాత జూలై లేకపోతే ఆగస్టు వరకు కూడా ఈ బిజీ అనేది ఇలానే కంటిన్యూ అవుతుంది. సో దాని తర్వాత ఆగస్టు తర్వాత ఇన్ కేస్ ఏమన్నా ఉంటే డెఫినెట్గా అప్పుడు ఏదైనా ఆలోచించే విధానం కూడా ఇక్కడ స్పష్టంగా ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ ఇప్పటంతలో మాత్రం అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఏప్రిల్ నడుస్తుంది. ఏప్రిల్ తర్వాత ఇప్పుడు మే ఉంది, తర్వాత జూన్, జూలై, ఆగస్ట్ ఆల్మోస్ట్ ఇంకొక 4 నెలల వరకు కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అనేది కొంచెం కష్టతరంగానే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే గతంలోనే ఏదైతే మున్సిపల్ ఎన్నికలు జరిగినటువంటి తరుణంలోనే వెంటనే పార్టీ గుర్తులుగా ఉన్నటువంటి గుర్తులు ఉంటాయి కాబట్టి ఎక్కువగా ప్రభావితం చేసేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వెంటనే ప్రభుత్వం కూడా ఆయా దిశగా ఎన్నికల నోటిఫికేషన్ వేస్తే బాగుంటుందన్నటువంటి టైంలో ఎందుకో అప్పుడున్నటువంటి పరిస్థితులే లేదు. ఇక ఇప్పుడు వేద్దామన్నా కానీ ఇప్పుడున్నటువంటి టైంలో ప్రభుత్వ అధికారులందరికీ కూడా కొంచెం బిజీ షెడ్యూల్, దాని తర్వాత స్కూల్స్ అండ్ దాని తర్వాత వరుసగా బిజీ షెడ్యూల్స్ ఉండడం వల్ల ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అయితే ఎన్నికలు మాత్రం కొంచెం కష్టతరంగానే అర్థమవుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయని తెలిసిందో గతంలో చాలామంది చాలా డబ్బులు కానీ ఖర్చు పెట్టుకోవడం జరిగింది. దాని తర్వాత మంచిక చేసుకోవడం, మంచి చెడుల కార్యక్రమాలకు కూడా వెళ్ళడం అండ్ దాని తర్వాత ఒక వర్గాన్ని సపోర్ట్ తీసుకోవడం, దాని తర్వాత మంతనాలు జరపడం, చర్చలు జరపడం, ఇలాంటి అనేక రకాలైనటువంటి చర్చలు కూడా చాలా వరకు జరిగాయి. బట్ ఉన్నటువంటి టైంలో మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకొక 4 నుంచి 5 నెలల వరకు కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కొంచెం కష్టంగానే భావిస్తున్నట్లయితే కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే కామెంట్ చేస్తున్నారు. సో దీని మీద మరి ప్రభుత్వం ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రిలీజ్ చేస్తుంది, లేదంటే నిజంగానే ఇంకొక 5 మంత్స్ వరకు టైం పడుతుందా, లేదంటే ఈలోపు ఏమన్నా మేలో ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయో తెలియాలంటే మాత్రం డెఫినెట్గా వెయిట్ చేయాల్సిందే. కానీ ఇప్పుడున్నటువంటి టైం చూసుకుంటే మాత్రం ఇంత తక్కువ పీరియడ్లో డెఫినెట్గా ఆ ఎన్నికలు అనేది అయితే ఉండవు అని అయితే చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఒకవేళ ఉంటే మాత్రం ఇంకొక 5 నెలలు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెయిట్ చేయకనైతే తప్పదు.